లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి జైల్లో తన కోసం అడిగిన సౌకర్యాల గురించి అసలు ఏమనుకోవచ్చు అంటారు? వాకింగ్ షూసు, యోగా మ్యాటు, ప్రోటీన్ పౌడరు, అలాగే తనకు ఒక సహాయకుడు, వ్యక్తిగత సహాయకుడు, ఇలా అడిగిన ఈ సౌకర్యాల గురించి అసలు ఏమనుకోవాలంటారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు వాళ్ళు అడిగిన సౌకర్యాలు చూస్తుంటే ఇంక అరెస్ట్ చేయడంలో ప్రయోజనం ఉంది. వదిలేసి ఇంట్లో కూర్చోయాలి, లేకపోతే మీ ఇంట్లో ఉండని చెప్పేసి చెప్పొచ్చు. మీ ఇంట్లో ఉంటే మీకు మీ సోపానాలు, మీ మంచి మంచి పరుపులు, మీ పర్ఫ్యూమ్స్, మీ ఏసీలు, మీ తిండి, మీకు కావాల్సిన అన్నీ ఉంటాయి. జైల్లో ఉంటే ఏంటంటే మనిషికి ఒక బాధ తెలియాలి, తప్పు చేశాని భావన కలగాలని దానికోసం ఎవరైనా సరే జైల్లో వేస్తారు. కాబట్టి జైల్లో ఉంటే కొన్ని అడగొచ్చు, ఏది ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏదైనా మందులు వేసుకోవడానికి కొంతమేర మందులు అడగొచ్చు. లేదు జైలు ఫుడ్ పడకపోతే కొంతమేర ఏదో 2-3 సార్లు, వారానికి 4 సార్లు ఇంటి నుంచి భోజనం వచ్చే ఏర్పాటు చేసుకోవచ్చు. అంతేలే కానీ నాకు ఏసీ కావాలి, నాకు పడక మంచం కావాలి, నాకు బిళ్ళలు కావాలి, నాకు జిమ్ చేసుకోవడానికి కావాలి, లేదంటే ఇంకా నేను ఏదో చేసుకోవడానికి కావాలి, ఇవన్నీ అడిగితే దాని ప్రయోజనం ఏముంది? ఇంకా వీఐపీకి ఒక రూలు, సామాన్యుడికి ఒక రూల్ ఉంటే ఇంకా చట్టం జైలు వేసిన ప్రయోజనం ఉంది. మరి ఆ రోజు పెద్ద ఆయన అరెస్ట్ చేసినప్పుడు మీరు కొన్ని సౌకర్యాలు కల్పించమంటే చెత్తులు చేశారు. జైల్లో అత్తగారి ఇల్లు అవి ఉంటే అని చెప్పి చెత్తులు చేశారు. మరి వాళ్ళకు రూల్, మీకో రూల్ ఎలా ఉంటుంది? ఇవాళ కోర్టుని అడుగుతున్నారు, మీకు మాకు అవి కావాలి, ఇవి కావాలి, దిండ్లు కావాలి, పరుపులు కావాలని. ఎలా అడుగుతారు? మీరు చేసిన తప్పేంటి? మీ వల్ల ఎంతమంది చనిపోయారు, ఎంతమంది నాశనం అయిపోయారు, ఈ రాష్ట్రం ఏ పరిస్థితిలో వెళ్ళిపోయింది? ఇవాళకి కూడా వాళ్ళు అమ్మిన మద్యం తాగిన వాళ్ళు పిచ్చోళ్ళు ఎదురుతున్నారు రోడ్ల మీద. వాళ్ళు అమ్మిన పిచ్చి మద్యం ఏదైతే ఉందో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉండగా అప్పుడే చెప్పాము మేము, ఇది కల్తీ మద్యం. కోట తాగినోడు తెల్లారి పనిలో పోలేక మళ్ళీ కోట తాగి పండుకుంటున్నాడు, ఆరోగ్యం చెడిపోతుంది, కిడ్నీలు చెడిపోతున్నాయి అని చెప్పేసి అక్షర సత్యం అదే జరిగింది. వాళ్ళ ప్రభుత్వాలు ఎంక్వైరీ చేస్తుంటే అదే బయటపడుతుంది. ఆ రోజు రాష్ట్రంలో జరిగిన పెద్ద మద్యం మాఫియా కుంభకోణం, వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు, ఇంకా చాలామంది అరెస్ట్ అవుతారు. పెద్ద మనుషులు ఉన్నారు దీంట్లో. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం వదలకూడదు, శిక్షించాల్సిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే ప్రభుత్వం అమ్మితే కనుక మద్యం స్కామ్ ఎలా జరుగుతుంది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి చంద్రబాబు నాయుడు దోచుకు తింటున్నాడు మద్యంలో అనేది వాళ్ళ ఆరోపణ. మరి ఇంతకంటే హాస్యాస్పదమైనది ఇంకోటి లేదు. ప్రతిదీ ప్రభుత్వమే నడిపేది. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన అజమాయిష్ ప్రభుత్వం చేస్తుంది. ప్రతిదీ కూడా ఆరోగ్య శాఖ, జైళ్ల శాఖ, పోలీస్ శాఖ, నీటిపారుదల శాఖ ఇవన్నీ ఎవరు చూస్తారు? ప్రభుత్వమే చూసేది. మైనింగ్ కానివ్వండి అన్నీ కూడా ప్రభుత్వమే చూసిద్ది. అక్కడే కదా గమ్మత్తులు ఉండేది. ఎవరికి తెలియదు అన్నీ. చిన్నపిల్లలు చేష్టలుగా చిన్నపిల్లలు మాట్లాడితే ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇవాళ ప్రభుత్వం అమ్మిన మద్యంలోనే అసలు మీరు చేసినటువంటి గలాటా ఎవరు చూడలేదు. ఏ కంపెనీ నుంచి కొన్నారు? శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా మీకు సంబంధించిన కంపెనీల్లో పిచ్చి మద్యం తయారు చేసేసి ఏదైతే ప్రజలకు సంబంధించినటువంటి మద్యం తాగితే లోపల శరీరంలో అవయవాలు చెడిపోతాయో, పాడైపోతాయో, నాశనం అయిపోతాయో అట్లాంటి మద్యాన్ని అమ్మేసి మీరు కేవలం 10-20 రూపాయలు పడినటువంటి మద్యాన్ని తీసుకొని 200-300 అట్లా అమ్మేసి 400 రూపాయలు కూడా అమ్మి అదేమంటే 5 స్టార్ హోటల్ మద్యం పెడితే సామాన్యుడు తాగలేడు, మానేస్తారన్నారు. మానేయటం కాదు, చనిపోయేదా తెచ్చుకున్నారు, చనిపోయారు చాలామంది. ఇవాళ మీ మద్యం కుంభకోణం వల్ల ఈ రాష్ట్రంలో పరుగు పోయే పరిస్థితి ఒకటి కాదు, రకరకాలుగా చెప్పుకుంటే. కాబట్టి ప్రభుత్వం పేరు చెప్పి ప్రభుత్వం మద్యం అమ్మిందంటే ప్రభుత్వం ఏమన్నా దేవతా లోకం నుంచి దిగొచ్చారా? మీరు దయాలు లోకం నుంచి దిగొచ్చిన మహానుభావులు మీరు. కాబట్టి అన్ని కుంభకోణాలు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితిలో ఉంటే ఈ కుంభకోణం ఏంటంటే వచ్చేసి ఏంటంటే ప్రజల జీవన ప్రమాణం నాశనం చేసే కుంభకోణం. మీకు ఆదాయం వచ్చేది ఒక పక్క, ప్రజల్ని నాశనం చేసేటువంటి కుంభకోణం మరో పక్క. కాబట్టి ప్రభుత్వం అమ్మింది అని చెప్పేసి ఒక మాట చెప్తే ఇది తప్పించుకుంటే సరిపోయేది కాదు. ప్రభుత్వం అమ్మటం వల్లే అసలు ఇంతటి ఘోరం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలుస్తుంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా బయటకు వస్తుంది. ఎప్పుడైతే కనుక జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరుగుతుందని ఒక పక్కన ప్రచారం జరుగుతుందో, వైసీపీ పార్టీ పగ్గాలు వైఎస్ భారతి చేతికి వెళ్తాయి అంటూ కొంత కథనాలు అయితే వస్తున్నాయి. ఎలా చూడాలంటారు దీన్ని? అసలుకి వైఎస్ భారతి కాకపోతే ఇంకోళ్ళు ఇచ్చుకోనండి, అది వాళ్ళ అంతర్గత సమస్య, మనకు అనవసరం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఉంటే మాత్రం ఆయన దీంట్లో కూడా మరి పూర్తి స్థాయిలో విచారణ చేసి ఆయన పాత్ర ఉంటే ఆయన కూడా అరెస్ట్ చేయొచ్చేమో. అరెస్ట్ చేసి వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం, భారతి తీసుకున్నా, ఇంకోళ్ళు తీసుకున్నా, వాళ్ళ అమ్మకి ఇచ్చినా, వాళ్ళ చెల్లెలకి ఇచ్చినా, అది లేదా వాళ్ళ తమ్ముడు అవినాష్ రెడ్డికి ఇచ్చుకున్నా, ఎవరున్నా వాళ్ళ పార్టీ, సొంత పార్టీ కాబట్టి వాళ్ళ ఇష్టం. కాకపోతే ఒకటి, ఇక్కడ తప్పు చేశారా లేదా, తప్పు చేస్తే శిక్ష అనుభవిస్తున్నా లేదా, తప్పు చేసిన వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిక్షించాల్సిందే. ఎందుకంటే ఒకళ్ళు ఇద్దరు తాగింది కాదు, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ప్రజలకి
సంబంధించిన విషయం పెద్ద కుంభకోణం కాబట్టి ఎవరైతే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు అయినా సరే తప్పు చేస్తే మాత్రం తప్పకుండా దీంట్లో శిక్షించబడాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక ప్రధానంగా వైఎస్ షర్మిల చేస్తున్న వ్యాఖ్యలను ఇక్కడ మనం వైఎస్ షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలను మనం కీలకంగా చూడాల్సి వస్తుంది. చిన్న చేపలను పట్టుకోవడం కాదు, ఈ ప్రభుత్వానికి చేత అయితే కనుక అంతిమ లబ్ధిదారుని పట్టుకోగలదా, జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారుడు అని చెప్పి సొంత చెల్లెలైన వైఎస్ షర్మిల గారు చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? షర్మిల గారు ఇవాళ చెప్పొచ్చు, అది కాదనట్లా. చిన్న చేపల్ని తిని పెద్ద బలిసిన చేప ఎందుకంటే దాక్కుని ఉంటుంది. ఈ చిన్న చేపలన్నీ అయిపోయిన రోజు ఏం చేసిద్దంటే అది కూడా ఆకలేసి బయటకు వచ్చింది. ఆ వచ్చిన రోజు ఆ పెద్ద చేపను కూడా వేస్తారు, ఏం వదిలిపెట్టరు. తప్పు చేసి ఎక్కడ దాక్కున్నా కూడా పెద్ద చేప కాదు, దానికంటే ఇంకో పెద్ద చేప తిమ్మింగళం ఉన్నా కూడా ఆ తిమ్మింగళం కూడా బయటికి రావాల్సిందే, వచ్చే రోజు వస్తుంది. వచ్చిన రోజు పూర్తి సాక్ష్యాధారాలతో పట్టుకున్నప్పుడు మాత్రం ఆ తిమ్మింగళాన్ని కూడా లోపలేసి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. అంటే ఇక్కడ అవకాశం ఉందంటారా? ఎందుకంటే ఇక్కడ అసలు మనీ ట్రైలే లేదనేది సజ్జల రామకృష్ణారెడ్డి వాదన. మనీ ఎక్కడ ఉందో అసలు ఏమి లేదు. చెవిరెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, మిథున్ రెడ్డిని అన్యాయంగా అరెస్ట్ చేశారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో చంద్రబాబు నాయుడు గారిని కొట్టారనే కోపంతో ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసి ఆయన హింస పెడుతున్నారు తప్పితే ఏమీ లేదంటున్నారు కదా. ఇవన్నీ పెద్ద మళ్ళీ హాస్యాస్పదం. చంద్రబాబు నాయుడిని ఎవరో కొట్టారని చెప్పేసి నిజంగా పగ తీర్చుకోవాలనుకుంటే చంద్రబాబు నాయుడుకి పెద్ద పనేం కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విషయంలో తేల్చుకోవడానికి. రాజకీయంగా ఇవన్నీ చేసి ఇవన్నీ చేయాల్సిన పెడితే అసలు ప్రతీకారంతో రగిలిపోయాడు ఎలా ఉంటాడో వైఎస్ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలా. కాకపోతే ఇవాళ వీళ్ళు చెప్పేది ఏంటంటే హాస్యాస్పదమైన వాదనలు. అప్పుడప్పుడు ఏదో జరిగింది, వాళ్ళు వీళ్ళని కొట్టారు, అది పగ తీర్చుకున్నారు, అసలు లిక్కర్ స్కామే లేదు. లిక్కర్ స్కామ్ ఎలా లేదు? ఈ రాష్ట్రంలో పరిపాలన చేసిన మీకు తెలియదా లిక్కర్ స్కామ్ ఉందో లేదో? మరి గత 14-19 దాకా ఈ రాష్ట్రంలో రోజుకి కొన్ని వందల గంధపు చెక్కలు పట్టుకొని ప్రభుత్వం వాటిని హ్యాండ్ ఓవర్ చేసుకొని ఆ దొంగల్ని లోపలేయడం జరిగింది. మరి వైసీపీ పార్టీ రాగానే ఒక్క గంధపు చెక్క కూడా ఈ రాష్ట్రంలో దొరకకుండా పోయింది. ఎక్కడికి పోయినాయి ఇవన్నీ? ఎక్కడికి పోయినాయి? మరి కల్తీ మద్యాలు చేశారు, గందరగోళాలు చేశారు. మరి ఇవన్నీ చేసేసి ఇవాళ మద్యం కుంభకోణమే లేదు. ఎలా లేదు కుంభకోణం లేకపోతేనే ఈ రాష్ట్ర ప్రజలు ఆ 19 నుంచి 24 దాకా పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకొని మద్యం తాగి ఎందుకు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది? మీ మద్యం తాగి ఎంతమంది చనిపోయారు? మరి ఆ రోజు మీ పాలసీ బాగోలేదు కాబట్టి కదా ఇవాళ పాలసీ బాగుందని ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు కూడా 100 నుంచి మళ్ళీ 150 రూపాయలు, 150 లేదా 200 పెట్టుకుంటే మంచి మద్యం వస్తుంది. ఇంటికి వెళ్తే తాగి రేపు పొద్దున్న మళ్ళీ పనిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది ఎవరైనా పేదవాళ్ళు ఉంటే. మరి ఆ రోజు మీ మద్యం తాగినోడు తల తిరుగుతుంది, నేనేం చేయలేను, నేను పనిలోకి పోతానని చెప్పి చాలామంది చెప్పారు. కాకపోతే ఇక్కడ వేరియేషన్ అనేది ప్రజల్లో క్లియర్గా కనపడుతుంది. ఆ రోజు మీరు 200-250 అమ్మిన క్వార్టర్ కూడా తాగినోడు తెల్లారి పనిలోకి పోయే పరిస్థితి కాదు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 120 రూపాయలు, 150 రూపాయలు పెట్టుకుంటే మంచి మందు వస్తుంది. ఆ తాగినోడు రేపు పొద్దునే లెక్సి పనిలోకి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి మీరు మద్యం కుంభకోణం లేదు అంటే మీరు లేదు అంటే అయిపోయేది కాదు. ఏది సాక్ష్యం లేకుండా నిప్పు లేకుండానే పొగరాదనేది ఎంత వాస్తవమో. ఈ కుంభకోణం ఎప్పుడో జరిగింది. మేము 4 ఏళ్ల క్రితమే చెప్పాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఇది పెద్ద కుంభకోణం జరిగింది. కాబట్టి దీంట్లో రెండో మాటకు అవకాశం లేదు. తప్పు చేసిన వాళ్ళందరినీ కూడా శిక్షించాల్సిందే.